మనకు చాలా చక్కగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చినటువంటి గొప్ప విప్లవ సేనాని. సో తన అనేక మంది కళాకారులు గద్దారు, కానూరు వెంకట, మన అరుణోదయ నాగన్న, అట్లాగే మన రామారావు, ఇట్లాంటి అనేక మంది గొప్ప గొప్ప కవుల్ని రచయితలను పరిచయం చేసి తీర్చిదిద్దినటువంటి గొప్ప తాత చాలా గొప్పవాడు. ఈ సందర్భంగా వర్ధాన్ని జరుపుకుంటున్నాం మనం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో. దీనికి సంబంధించి మన సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు కామ్రేడ్ ప్రభాకరణ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కానూరు తాతకి జోహార్లు. కానూరు తాత అంటేనే ప్రజా కళలు, ప్రజా ఉద్యమాల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లిన మహా గొప్ప కళాకారుడు. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది, దాము చెప్పినట్లు ఆ మూడు అంశాలే కాకుండా ఏదైతే భౌతిక పరిస్థితికి అనుగుణంగా అది భూస్వామ్య దోపిడీని వ్యతిరేకించే కళారూపం కావచ్చు, అట్లాగే రాజ్యం ఏదైతే ప్రజా ఉద్యమాలపైన హింస కొనసాగిస్తున్న సమయంలో కావచ్చు, రాజకీయ పరిస్థితులు అనుగుణంగా కమ్యూనిస్టులు చేసే తప్పుల్ని పాట రూపంలో అట్లాగే నాటక రూపంలో ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప తాత అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అత్యవసర పరిస్థితి కాలంలో ఒక కమ్యూనిస్టు మొరార్జీ దేశాయిని మెచ్చుకుంటే ఆ లైన్ని మోస్తే, ఇంకొకళ్ళు ఇందిరాగాంధీ లైన్ మోస్తే ఆ వ్యంగ్యంగా ఒక పాట రూపంలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇది అనేక భాషల్లో కూడా తర్జుమా చేసి దాదాపుగా దేశవ్యాపితంగా ప్రజల్ని ఆకట్టుకుంది. ఇది ఏ రకంగా ద్రోహం కమ్యూనిస్టు పార్టీ విధానాలకు, ప్రజా ఉద్యమాలకు ఏ రకంగా నష్టదాయకం అనేది మనం ఖచ్చితంగా తాతని ఆ సందర్భంలో తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. అట్లాగే అర్సాపల్లిలో ఏదైతే ప్రజా కళలు, అర్సాపల్లి అంటేనే గ్రామం అంతా కూడా ఆ ప్రజా కళా నాట్య మండలిలో ఆ ప్రజా కళలో అందరినీ నిమగ్నం చేసే విధంగా అక్కడ ఏదైతే ఆరేటి నారాయణ, నాయకవాడి నర్సయ్య, సిరిపల్లి లింగయ్యని తన శిశిరికాన్లో తన తర్ఫీదులో చేసి కుట్రనే భాగవతాన్ని, వీధి నాటకాన్ని దాదాపుగా తెలంగాణ అన్ని జిల్లాల్లో ప్రదర్శనకు తన డైరెక్టర్గా తను తెర వెనుక ఉండి అత్యవసర పరిస్థితి కాలంలో సైతం పోలీసు రాజ్య హింస ఎదుర్కొంటూ సైతం గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లిన మహా ఇది. మరోవైపు రైతాంగం ఎదుర్కొంటున్న మద్దతు ధరకు సంబంధించి, గిట్టుబాటు ధరకు సంబంధించి, మార్కెట్ దోపిడీకి సంబంధించి ఆ రకంగా ఈరోజు యశ్పాల్ కావచ్చు లేదా మరో కళాకారుడు కావచ్చు, తాత కృషి లేకుండా, తాత మాట లేకుండా, తాత ఆట లేకుండా, తాత గజ్జ లేకుండా ఈ కళాకారులు ఈరోజు జయరాజు నుంచి మొదలుకొని శక్తి వరకు కూడా తన పాత్రని మనం చూసాం. తాత యుగం మురిగిందంటే తాతతోనే పోయింది అంటే ఈ రోజు అటువంటి కళలు ఇది మనకు కనబడట్లేదు. అందుకని ఈరోజు తాతని స్మరించుకోవడం అంటే, తాతని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం దాదాపు 100 సంవత్సరాలకు మనం ఎనికిపోయి కొత్త కళాకారుల్ని తాత స్ఫూర్తితోని, తాత కృషి స్ఫూర్తితోని మనం దాని ప్రయత్నం చేయాలి. అందుకని తాత ఇవాళ కూడా ప్రజాకళలో జీవించే ఉన్నాడు. తాత ఈరోజు కూడా మనకు కళారూపంలో కనబడుతూనే ఉన్నాడు. అందుకని తాత స్ఫూర్తితో కొత్త కళాకారుల్ని మనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తాతకు నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్గా పేర్కొంటూ తాతకు మరోసారి జోహార్లు అర్పిస్తూ కానూరు తాత, కానూరు తాతకు తాత ఆశయాన్ని